ఉన్నది ఒక్కటే జిందగీ చూసేద్దాం దాని సంగతి. చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే, కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే. వేలంకని వచ్చాము, చూస్తున్నాం ఇదే వేలంకని చర్చ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని కోరుకుంటున్నాము. అలాగే మేము కూడా బాగున్నాము. ఇది వెలంకాని పార్ట్ 3 అన్నమాట. ఇది వచ్చేసి వెలంకాని మెయిన్ చర్చ్ అండి. ఇక్కడ చూసారు కదా, చర్చ్ అంతా కూడా చాలా ఓపెన్ ప్లేస్ తో ఉంటుంది. సరౌండింగ్ వ్యూ అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ ప్రార్థన అవన్నీ జరుగుతాయి కదా, అందుకోసం చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంచారు. ఇది వచ్చేసి మెయిన్ చర్చ్ అన్నమాట. ఇంకా చాలా చర్చెస్ కూడా ఉంటాయి. అంటే అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రేయర్స్ ఉంటాయి. అవన్నీ అయితే మేము వెళ్ళలేదు, కొన్నిటికైతే వెళ్ళాము. వెళ్ళేనే మీకు చూపిస్తున్నాం, చూసేయండి. వెళ్ళినప్పుడు కంపల్సరీగా క్యాండిల్స్ అయితే వెలిగించి వారి యొక్క కోరికలను అయితే ఆ యేసయ్యకి చెప్పుకుంటారు. అలాగే మేము తెచ్చిన క్యాండిల్స్ కూడా వెలిగించి మా కోరికలు కూడా ఆ యేసయ్యకి విన్నవించాము. నెక్స్ట్ వచ్చేసి మా మరిది వాళ్ళు ఉయ్యాల కడతామంటే ఇక్కడికైతే వచ్చాము. అంటే వీళ్ళకి ఆల్రెడీ బాబు ఉన్నాడు, సెకండ్ సంతానం కోసం అయితే ఉయ్యాల కట్టి ఆ యేసయ్యకి అయితే వాళ్ళ యొక్క కోరికలను అయితే విన్నవించుకున్నాడు. ఆ దేవుడు చల్లగా చూసి వాళ్ళకు కూడా మంచి సంతానం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు ఉయ్యాల కడితే పిల్లలు పుడతారని వారి యొక్క కోరిక. అలాంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చినట్టయితే కంపల్సరీ ఉయ్యాల కట్టి మీ కోరికనైతే ఆ యేసయ్యకి చెప్పండి, మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అందరి మొక్కులు అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడైతే అందరం కలిసి మేము ఒక ప్లేస్ కి వెళ్తున్నాం. అదేంటో గెస్ చేయండి. అయ్యో, గెస్ చేసే లోపే ఆ ప్లేస్ కనిపించేసిందా? అదే అండి, మా అమ్మమ్మ తాత ఎక్కడ కూర్చున్నారు అర్థమైపోయి ఉంటుంది కదా మీకు. ఇదే వెలంకాని బీచ్, పిల్లలకి ఇష్టమైన ప్లేస్. చూసారు కదా, మా మింటిగాడు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాటర్ లో. అందరు వాటర్ లో ఆడితే వీళ్ళిద్దరు మాత్రం వాటర్ లో పాకుతున్నారు. అక్కా తమ్ముళ్ళు వెరైటీ కదా. తొలి పదమా నాకే దొరికిన వరమా, నాకై నిలిచిన పదమా. అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చిపోయే అలలే, నన్ను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే. ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా, నన్నే మార్చినా నువ్వయ్యేలా.
ఎంతో సరదాగా ఆడుకుంటున్న మా అందరికి ఒక షాకింగ్ జరిగింది. అదేంటంటే మా చెల్లికి జెల్లీ ఫిష్ కరిసింది. ఫిష్ కరిచిన విషయం అసలు ఎవరికీ తెలియదు. ఏదో రాయో ఏదో కుచ్చుకుంది అనుకుని మా చెల్లి పక్కకి వెళ్ళిపోయింది. మేమందరం కూడా సరే రాయో ఏదో సంథింగ్ కుచ్చుకొని ఉంటుందిలే అని అందరం ఆడుకుంటున్నాం. కానీ కొద్దిసేపటికి మా చెల్లి బయటకు వచ్చి ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తుందా అని ఇంకా అందరం ఆడుకునేది వదిలిపెట్టి బయటకు వచ్చాము. అప్పుడు తెలిసింది మా చెల్లికి జెల్లీ ఫిష్ కరిసిందని. పాపం చూడండి కాలంతా రెడ్డిష్ గా అయిపోయింది. బీచ్ కి వెళ్ళినప్పుడు అలాంటివి కూడా ఉంటాయండి, జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఎవరికైనా జరిగినప్పుడు అయితే బీచ్ లో మనం సడన్ గా ఏం ఫస్ట్ ఎయిడ్ చేయలేం కాబట్టి అక్కడ ఇసుక ఉంటుంది కదా, దాంతోనైతే కుట్టిన దగ్గర రబ్ చేయండి, కొంచెం వరకు అయితే రిలీఫ్ ఉంటుంది. మేము కూడా అలానే చేసాము. ఇక మా చెల్లి దాని వల్ల రిలీఫ్ అయ్యి అక్క నా వల్ల అందరు ఇబ్బంది పడేందుకు మీరు వెళ్ళి ఆడండి, నేను కూడా వచ్చి జాయిన్ అవుతాను. ఇక అందరం వెళ్ళి మళ్ళీ మా ఎంజాయ్మెంట్ స్టార్ట్ చేసేసాము. ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం, ఖుషి ఆనందమో ఆశ్చర్యమో ఏదోటి పొందలేని సమయం వృధా. ఒకటే జిందగీ చూసేద్దాం దాని సంగతి, ఉన్నది ఒకటే జిందగీ. No, 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 no. చిన్ని ఆశలన్నీ చిందులేసెనే, కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే. చిన్ని
చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే అవసరం ఉన్నాయా ఇదేందా ఇదే ఇది నేను చూడలే పోయి అమ్మ పడవ పోయమ్మ పోయమ్మ నాయన గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చల్లు. ఓకే అండి, చూసారు కదా మా వెలంకని వీడియో ఎలా ఉంది, బాగుందా? బీచ్ లో అయితే మేము ఫుల్ గా ఎంజాయ్ చేసాము. మా వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటా. బీచ్ నుంచి మేము వస్తుంటే మాకైతే ఇలా ఎండు చేపలు అయితే కనిపించాయి. స్మెల్ అయితే ఘోరం. అంటే తింటారంట, ఇక్కడ తీసుకొని కూడా వెళ్ళి వండుకొని తింటారు, ఇక్కడ కూడా వండుకొని తింటారు. కాకపోతే మేమైతే ట్రై చేయలేదు. కావాలి అనుకున్న వాళ్ళైతే తీసుకొని మంచిగా వండుకోవచ్చు అనమాట. మేమైతే అన్ని చూసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ స్నాక్స్ ఐటమ్ కూడా ఉంది, బట్ ఏమీ ట్రై చేయలేదు. ఎందుకంటే మట్టిలో బాగా ఆడుకున్నాం కదా, డస్టీగా ఉన్నామని ఏం తీసుకోలేదు. ఎలాగో రేపు మార్నింగ్ ఇంటికి వెళ్తాం కదా అని చెప్పి నైట్ కూడా ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఒకసారి అయితే చర్చ్కి వచ్చామన్నమాట. ఇంకా చర్చ్ మొత్తం కూడా మళ్ళీ ఒక రౌండ్ వేసేసి మేమైతే ఇంటికి వెళ్దాం అనుకున్నాము. అప్పుడప్పుడు ఫ్యామిలీ అంతా కూడా ఇలా ట్రిప్ కి ప్లాన్ చేయాలండి. అప్పుడే కదా ఫ్యామిలీ కూడా గట్టిగా బిల్డ్ అవుతుంది. అలా ఉన్నప్పుడే మన ఫ్యామిలీలో కూడా మనకి స్ట్రెంగ్త్ ఎంత ఉందో కూడా మనకు అర్థం
అర్థమవుతుంది. అలాగే ఇంకొంచెం ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. లైఫ్ అనేది చిల్ అవ్వాలి అప్పుడప్పుడు కూడా. ఎప్పుడు టెన్షన్స్ ప్రెషర్ అవే కాకోకుండా అప్పుడప్పుడు ఇలా పిక్నిక్స్ ట్రిప్స్ ప్లాన్ చేసుకోండి. అప్పుడే అందరూ ఆనందంగా ఉంటారు. ఆనందంగా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఫ్యామిలీ కంటే మించిన సంతోషం ఎక్కడుంటుందండి. అందరం కలిసి హ్యాపీగా అలా స్పెండ్ చేస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా. మనకంటూ ఎవరుంటారు, వాళ్ళే కదా ఫ్యామిలీ మెంబర్స్. మన బలమైన బలహీనతైన అన్నీ కూడా ఫ్యామిలీ మెంబర్సే అండి. మన కష్టాలు సుఖాల్లో తోడుగా ఉండేది కూడా వీళ్ళే. అందుకే మేమందరం ఇలా సరదాగా వెళ్ళిరాడు మాకెంతో హ్యాపీనెస్ ఇచ్చింది. అలాగే మా ఫ్యామిలీని చూసి మీరందరూ కూడా మంచిగా కలిసి ఉంటారని కోరుకుంటున్నాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వెలంకాని మీ ఫ్యామిలీలో ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళకి షేర్ చేయండి. బాయ్.